హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్సెస్ ప్రీతి చైతన్య. అందరికీ విష్ యూ ఏ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్కి అయితే ఇదే నా ఫస్ట్ వ్లాగ్. నేనైతే కొన్ని రిజల్యూషన్స్ అయితే అనుకున్నాను ఈ న్యూ ఇయర్కి. ఎప్పుడు ఇలా అనుకోను కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట. అయితే వన్ ఆఫ్ ది రిజల్యూషన్స్ అయితే ఇది, వీలైనన్ని వీడియోస్ అయితే చేద్దాము అని అనుకుంటున్నాను ఈ 2025. లాస్ట్ ఇయర్లా కాదు, లాస్ట్ ఇయర్ ఒక్కొక్కసారి చేసి విడిచిపెట్టేసేదాన్ని, అంటే ప్రెగ్నెంట్ అవ్వడం, డెలివరీ అవ్వడం ఇదంతా. సో అందుకని చెప్పి ఇప్పుడైతే నేను వీడియోస్ అయితే కంటిన్యూస్గా చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. కష్టమే కొంచెం, నేను బాబుని చూసుకొని వీడియోస్ చేయాలి అని అంటే, కాకపోతే ట్రై చేస్తాను. నేనైతే ఈ న్యూ ఇయర్ని కొంచెం మంచిగా పీస్ఫుల్గా డివోషనల్గా అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మొత్తం 2025 మొత్తం ఇంకా అలా పీస్ఫుల్గా ఉండాలని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను అనమాట. మీకు కూడా బాగా స్టార్ట్ అయ్యిందని అనుకుంటున్నాను 2025 అయితే మాత్రం. అందరికీ బాగుండాలి, మీరు అనుకున్నవన్నీ అవ్వాలి, మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని అనుకుంటున్నాను. సో ఇంకా వ్లాగ్లోకి వస్తే, నేనైతే నార్మల్గా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను, డే వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే మేమైతే మేడపైకి వెళ్ళాము. చాలా రోజుల తర్వాత ఎండ వచ్చింది మాకు. సో కాసేపు అయితే విహాన్ని తీసుకొని మేడపైకి అయితే వెళ్ళాను. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉన్నానమాట విహాను నేను అక్కడ. తర్వాత కిందకు వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు అయితే సింపుల్గా సేమియా ఉప్మా అయితే చేసేస్తున్నాను. వేడివేడిగా ఇద్దరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సో ఇంకా చైతన్య కూడా తనకి డ్యూటీకి కొంచెం టైం అవుతుంది, అందుకని ఫాస్ట్గా ఉప్మా అయితే చేసేస్తున్నాను. ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. తర్వాత వేడివేడిగా అది తినేయడమే. తర్వాత మళ్ళీ టిఫిన్ అయిపోయిన తర్వాత కూడా చైతన్య డ్యూటీ నుంచి వచ్చాడు కదా, ఇంకా మా ముగ్గురం కలిపి ఇంకా మేడపైకి అయితే వెళ్ళాము. అంటే చాలా రోజులైతే అయ్యింది ఎండ వచ్చి. మా సైడ్ అయితే అసలు రాదు, అంటే మేము క్వార్టర్స్ ఎటు సైడ్ అయితే ఉంటుందో అటు సైడ్ ఎండ అసలు రాదు. సో మాకు ఎప్పుడైనా ఎండ కావాలి, బట్టలు ఏమైనా ఆరబెట్టుకోవాలంటే మేడపైకి వచ్చి ఆరబెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడైతే చైతన్య అయితే బాబుని అలా ఆడిపిస్తున్నాడు. ఇంకా మీరు ముందు చూసారు కదా, ఆవిడ మా ఎదురింటి ఆవిడ బాబు పైకి వచ్చాడని చెప్పేసి ఆవిడ కూడా వచ్చారనమాట. పైకి వచ్చి బాబుతో కాసేపు ఉండైతే వెళ్ళాడు. ఇక్కడ మా పక్కింటి వాళ్ళు ఉసిరికాయలు ఏవో చేసి అయితే ఎండబెట్టారు, ఉసిరికాయ పచ్చడి కోసం అనుకుంటా. ఇక్కడ వాళ్ళు పచ్చళ్ళు చాలా డ్రైగా చేస్తారు. మన సైడు ఊట అంటారు కదా, అలా అంతా వస్తుంది. కాకపోతే ఇక్కడ పచ్చడి డ్రైగా ఉంటాయన్నమాట. నిన్న ఎండ వచ్చింది కదా, ఇంకా అందరూ మేడపైకి అయితే వచ్చారు. చాలా మంది వరకు మేడపైన ఉన్నారు, బట్టలు అందరూ ఆరబెడుతున్నారు. చూడండి మా టెర్రస్ కూడా బట్టలతో బాగా నిండిపోయింది, ఆరబెట్టారు అందరూ. ఇక్కడైతే మా పక్కింటి ఆవిడ మొక్కలు అయితే వేసిందనమాట. ఏంటి అవంటే మెంతి కూర, ఇంకేవో కొన్ని వేశారు. వాటి పేర్లు ఏంటో నాకు తెలియదు. నేను కూడా కొన్ని మొక్కలు అయితే వేద్దామని అనుకుంటున్నాను. చాలా రోజులు అయ్యింది ఆ పాట్స్ తెచ్చి. ఒక్కొక్కటి 20 రూపీస్ అనమాట. ఇక్కడ ఒక మార్కెట్లో తీసుకున్నాను. అయితే నేను కూడా కొన్ని అయితే వేస్తున్నాను అనమాట. ప్రస్తుతానికైతే ఈ మనీ ప్లాంట్ అంటే పైన మట్టి ఉంది, అందుకని చెప్పి మట్టి పైన వేసి ఒకసారి వాటర్ పోసి ఆ కాసేపు ఉంచేసి ఇంకా కిందకైతే తీసుకెళ్ళిపోతాను మనీ ప్లాంట్ని. చక్కగా కిందన కూడా అంటే ఇంట్లో కూడా పెరిగేస్తుంది అదైతే. ఇదేమో నాగా మిర్చి. ఇక్కడ కాశ్మీర్లో ఈ మిర్చి అనేది మంచి ఫేమస్ అనమాట. అంటే చిన్నది తిన్నా సరే మనకి చాలా ఘాటుగా ఉంటుంది, చాలా కారంగా ఉంటుంది. అవి ఒకసారి వేసి అయితే ట్రై చేస్తున్నాము, వస్తుందా లేదో అని చెప్పి అయితే. ఫస్ట్ అయితే విత్తనాలు అవన్నీ అలా వేస్తున్నాను. కొంచెం డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి వాటర్ అయితే వేస్తాను అనమాట. ఇంకా గాలి వేస్తుందని చెప్పి అయితే కిందకైతే వచ్చేసాము. కిందకి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను. ఈ ఆకుకూర ఉంది కదా, దీని పేరేంటో తెలీదు, హిందీలో ఏదో చెప్పారంట. చైతన్య అయితే మర్చిపోయారు. కాకపోతే గోంగూరలా టేస్ట్ ఉంది అని చెప్పి అయితే చెప్పారు. ఇంకా నేను గోంగూర చేసేలాగే చేశాను అనమాట. అంటే ఆ ఆకులు బాగా వాష్ చేసి కొంచెం టమాటా, చింతపండు, సాల్ట్ వేసి వాటిని ఉడకపెట్టేసాను. తర్వాత మిక్సీ చేసి వాటిని తాలింపు అయితే వేస్తాను, కొంచెం ఇంగువ వేసి.
టేస్ట్ అయితే మరీ గోంగూరలా లేదు కానీ కొంచెం పుల్ల పుల్లగా బాగానే ఉంది ఈ ఆకుకూర అయితే. ఇప్పుడు ఇలా చేసాం కదా, ఇక్కడ వారు ఇలా చేసి దాంట్లో కర్డ్ మిక్స్ చేస్తారనమాట. అలా చేసుకుంటారు ఇక్కడ ఆకుకూరలు ఏవైనా సరే. ఇంకా మధ్యాహ్నం అయితే వేడివేడిగా నేను ఆమ్లెట్ కూడా వేసి ఇంకా వేడివేడిగా ఇద్దరం తినేసాము. ఇది వచ్చి సాయంత్రం అనమాట. యాక్చువల్గా అయితే ఇవి ముందు రోజు తెచ్చిన వెజిటేబుల్స్ నేను అయితే సర్దలేదు ఏమి. ఈరోజు ఈవినింగ్ అయితే అన్నీ సర్దుతున్నాను. చలికాలం కదా, ఏమీ పాడవలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఆరెంజెస్ ఇంకా పెద్ద వంకాయ పచ్చడి చేద్దామని తెచ్చాను. ఇంకా మునక్కాడలు, కొంచెం అల్లము, వెల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే తెచ్చాను అనమాట. ఇంకా అవన్నీ సర్దేయాలి ఇప్పుడు. కాకపోతే ఈరోజు ఆకుకూర కొంచెమే ఉంది కాబట్టి అదైతే ఇంకా పచ్చడిలా చేసేసాను. నైట్కి ఇంకేదైనా కర్రీ వండాలి. సింపుల్గా చారు, ఏదైనా ఫ్రై కర్రీ, రైస్ ఆల్రెడీ ఉన్నది, వేడివేడిగా చేసుకొని ఇంకా తినేయడమే. ఇదిగోండి, ఇంకా ఇక్కడ నేనైతే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అక్కడ ఫస్ట్ అయితే చారుకి తాలింపు పెట్టేసి ఇంకా రసం అయితే చేసేస్తాను. తర్వాత ఏమో చిక్కుడుకాయలు ఒలుస్తున్నాను అనమాట. అది మరిగేలోపు చిక్కుడుకాయలు ఒలిచేసి ఇంకా ఫ్రై అయితే